పార్వతీపురం మన్యం జిల్లా బత్తిలి గ్రామంలో ప్రతి ఏడాది పోలీస్ దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 108 కలశాలతో పురోహితుల ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ గత 35 సంవత్సరాల నుండి గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ అమ్మవారిని పోలీస్ దుర్గా అమ్మవారిగా భక్తులు కొలుస్తారని, దసరా రోజున ముందుగా పోలీస్ సిబ్బంది వచ్చి ఆయుధ పూజతో పాటు ప్రత్యేక పూజలు చేసి వెళ్తారన్నారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ దేవాలయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూజారి బాలభైరవ గణపతి భట్టు, రమేష్ శర్మ, శ్రీనివాస్, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఈ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కోటదుర్గాంబ అమ్మవారు బ్రిటిష్ కాలం నుండి కూడా ఇక్కడ ఉంది. అయితే మన రాష్ట్రంలోని ఉండేటువంటి పోలీసు వాళ్ళు పూజ చేసినటువంటి దేవాలయాల్లో ముఖ్యమైనటువంటి దేవాలయం ఇదొకటి. పోలీసు వాళ్ళు మరి దసరా రోజు కూడా ఆయుధ పూజ ఇక్కడే చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాతే మిగతా వాళ్ళందరూ కూడా పూజలు చేస్తారు. ఇది ఇంచుమించు 35 సంవత్సరాల నుండి కూడా అభివృద్ధి ప్రతి గ్రామ ప్రజల సహకారంతో మరి చాలా మంది జనం దీంతో కూడా సహకారంతో ఇంతవరకు కూడా అలా తీసుకురావడం. ప్రతి సంవత్సరం కూడా 9 రోజులు విగ్రహం తెచ్చి నవరాత్రి ఉత్సవాలు, హోమాలు, రుద్రాభిషేకాలు, తర్వాత సూర్య నమస్కారాలు, చండీ హోమం, మరి సువాసిని పూజలు, సంవత్సరానికి ఏదో ఒక రకంగా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ప్రజల సహకారంతో జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరము శ్రీ కోటదుర్గా దేవతలో 6వ రోజు అనేది 108 కలశాలతో స్త్రీమూర్తులందరినీ కూడా తీసుకువచ్చి ఇక్కడ మా యొక్క పురోహితులు చేతుల మీదుగా, భవానీలు చేతుల మీదుగా ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఊరేగింపు మొత్తం మా భక్తులు ఊరు మొత్తం కూడా స్త్రీమూర్తుల ద్వారా తిరుగుతూ మరలా ఇక్కడికి వచ్చి మా యొక్క అమ్మ తల్లి పాదాల వద్దకు వచ్చి గంగాభిషేకం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సోమవారం నాడు సరస్వతి పూజ ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకి చదువు జ్ఞానము రావాలని సరస్వతి పూజలు అనేది పురోహితుల చేతుల మీదుగా సుమారు 400 నుంచి 500 మంది విద్యార్థులు వచ్చి ఈ యొక్క సరస్వతి పూజ ప్రతి సంవత్సరము కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కోరిన కోరికలు తీర్చినటువంటి మా యొక్క కల్పతల్లి శ్రీ కోటదుర్గాదేవికి మరొకసారి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను.